టీడీపీలో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదంటూ రష్ హాస్పిటల్ అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ బలోపేతానికి కష్టపడినా గుర్తింపు లేకపోవడం మనస్తాపానికి గురి చేసిందని అన్నారు. పార్టీలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తన అనుచరులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ సమీపంలో జరిగిన యువతి హత్య కేసులో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని, కనీసం ఒక్కరినైనా శిక్షించారా అని ప్రశ్నించారు. సొంత బాబాయ్ హత్యలో న్యాయం చేయలేని సీఎం జగన్ సామాన్యులకు ఏం చేస్తారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అవినీతికి, దోపిడీకి, అప్రజాస్వామిక వేధింపులకు కేంద్రంగా ఏపీ మారిందని విమర్శించారు. ఓట్ల కోసమే పథకాలు, సంక్షేమం, అభివృద్ధి పక్కన పెట్టారని ఆరోపించారు. పథకాలు, నిధులు కేంద్ర ప్రభుత్వానివేనని పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. G20 సమావేశాల సందర్భంగా విశాఖ సుందరీకరణ బాధ్యతను జీవీఎంసీ తీసుకుందని కమిషనర్ రాజాబాబు తెలిపారు. ఈ పనుల కోసం 50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జీవీఎంసీ పరిధిలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నామని, వాటి స్థానంలో డిజిటల్ బోర్డ్స్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. 3 రాజధానుల అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వికేంద్రీకరణకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గం పరిధిలో సుమారు 20 కోట్ల వ్యయంతో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రజల సౌకర్యార్థం పెండింగ్లో ఉన్న 3 రైల్వే బ్రిడ్జిలు కూడా సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనుల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూపించాలని పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకల సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో మోతీనగర్ చౌరస్తా నుంచి బోరబండ వరకు శోభయాత్ర చేపట్టారు. సేవాలాల్ పుట్టినరోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ వీరపనేని పద్మ డిమాండ్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై ముమ్మిడివరం ఎమ్మెల్యే స్పందించారు. మాజీ ఎమ్మెల్యే కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలోనే తుఫాన్ షెల్టర్లకు నిధులు మంజూరయ్యాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాకినాడ జిల్లా ఐపోలవరం మండలంలోని మురమళ్ళ వీరేశ్వర స్వామికి 15 లక్షల విలువ చేసే రజత సింహాసనాన్ని ప్రముఖ వ్యాపారవేత్త నడింపల్లి శ్రీహరివర్మ, సీతారామరాజు దంపతులు బహూకరించారు. వేద పండితులచే రజిత సింహాసనానికి సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయానికి అందించారు. అనంతరం శ్రీహరివర్మ, సీతారామరాజు దంపతులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం గోకవరం మండలంలోని గుమ్మలదొడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ దంపతులతో పాటు తెలుగు మహిళలు 101 గుమ్మడికాయలతో దిష్టి తీసి ఘన స్వాగతం పలికారు. సత్తివేడు నియోజకవర్గం పిచ్చాటూరులో జరిగిన నారా లోకేష్ పాదయాత్రకు టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు కుంచాల మహేష్ సంఘీభావం తెలిపారు. స్థానికంగా పార్టీలో నెలకొన్న విభేదాలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చిన్న విషయాలను పట్టించుకోకుండా అధ్యక్షునిగా ముందుకు నడిపించాలని లోకేష్ సూచించారు.